దేవుడికి నువ్వు ఆయన్ని పూర్తిగా వెంబడిస్తున్నావు అనుకో, చాలా సంతోషం. ఆయన్ని పూర్తిగా వదిలేసావు అనుకో, నీ మీద జాలి. ఆయన్ని పక్కన పెట్టి వేరు వేరు పాటిస్తున్నావు అని ఉమ్మొస్తా అంటాడు దేవుడు. మీలో చాలామంది మీద దేవుడు ఉమ్మేయడానికి రెడీ అయ్యాడు. ఎందుకో తెలుసా? మీరు దేవుణ్ణి వదలరు, దెయ్యాన్ని వదలరు. మీరు దేవుణ్ణి వదలరు, మీ ఆచారాలని, దిక్కుమాలిన ఆచారాలని వదలరు. మీకు 3 ఆచారాల గురించి చెప్తాను. మీలో 100% దీన్ని పాటించేవాళ్ళే. 3 ఆచారాలు చెప్తాను. సంఘాల్లో కూడా పాటిస్తున్నారు, దరిద్రపు ఎదవలో. చెప్తాను ఖచ్చితంగా. ఏంటవి అని అంటారేమో. మొదటి ఆచారం మీ అందరూ పాటించేటువంటిది ఏంటి అని అంటే, పెళ్ళిళ్ళు టైం వచ్చేటప్పటికి వచ్చేస్తుంది అది. ఏంటి ఆ పెళ్ళిళ్ళ టైము? వాళ్ళు మనోళ్ళేనా? మనుషులందరూ కూడా యేసు ప్రభు స్వభావం కలిగిన వాళ్ళేగా. మనుషులందరూ కూడా దేవుడు తన స్వరూపంలో చేశాడుగా. ఈ దిక్కుమాలిన కులం ఎవడిచ్చాడు నీకు? రే ఎదవలు ఉన్నారు ఇక్కడ. టీచర్ ఉద్యోగాలు చేసి, ఆఫీసర్ ఉద్యోగాలు చేసే పనికి మాలిన ఎదవలు ఉన్నారు ఇక్కడ. వాడికి ఆఫీస్లో ఒక పేరు ఉంటుంది, చర్చిలో ఒక పేరు ఉంటుంది. వాడికి దానికి కూడా అంతే. సార్ మర్యాదలాగా మారుతాం అంటాడు. మర్యాద ఏంటో చెప్పు తీసుకొని కొడతాను నిన్ను. చెప్పు తీసుకొని. తెలియదంటారా నీకు? తెలీదా నీకు? నీకు రాయితీ కావాలి, దేవుడు కావాలి. మళ్ళీ ఈ పాస్టర్ల దగ్గరకు వచ్చి నన్ను కమిటీలో పెట్టుకుంటాడు. పెళ్లి టైంకి వచ్చేప్పటికి పెళ్లి చర్చిలో చేరు. ఎవడైనా ఫోటో తీసి పెడతాడేమో అని భయం. కళ్యాణ మండపంలో చేస్తారు. అర్థమవుతుంది? ఈ డ్రామాలన్నీ తెలియక చేసే ఎదో పని కాదు ఇది, తెలిసి చేసే ఎదో పని. ఎంత తిడితే కొంచెమైనా గుచ్చుకుంటుందేమో అని చెప్తున్నాను మీకు. ఇది ఇప్పుడు కూడా గుచ్చుకోకపోతే దున్నపోతువేను, పంది కుక్కవి. అన్నం తింటలా పెంట తినేవాళ్ళు. నేను కులాన్ని తిట్టట్లా, అస్సలు తిట్టట్లా. అది వాళ్ళకు ఉంది, అది వాళ్ళ అలవాటు. నీకెందుకు వచ్చింది? నీ దగ్గరికి ఎందుకు తెచ్చుకున్నావు? ఇది అర్థమైంది కదా? ఇక 2వ అలవాటు చెప్తాను. ఏంటి తెలుసా? మీ అమ్మాయికో మీ అబ్బాయికో పెళ్లి సంబంధం సెట్ అయిపోయింది. మీరు చుట్టాలతో, ఇరుగు పొరుగులతో మాడుకుంటూ ఉంటారు, బాగా క్లోజ్ కదా. ఏమండి, మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి, మా అబ్బాయికి పెళ్లి కుదిరిందండి. అవునా? పెళ్ళెప్పుడు? అదేనండి, మా పాస్టర్ గారిని అడిగి రేపు సోమవారం కానీ మంగళవారం కానీ డిసైడ్ చేసుకొని. సోమవారం వెళ్తారా పెళ్లి డేట్ డిసైడ్ చేసుకోవడం? అది మంచి రోజు కాదండి. చెప్పడరా నీకు? రేయ్ ఎవడు చెప్పడరా నీకు? రేయ్ 7 రోజులు దేవుడే సృష్టించాడు మనకి. మన అధీనంలో చుక్కలు ఉంటాయి కానీ చుక్కల అధీనంలో మనం ఉండమే. దేవుడు భూమికి రాజుగా చేశాడు మనల్ని. అవి మన మీద ఏలో, మనం వాళ్ళని ఏళ్తాం. నీకు అంత సామర్థ్యాన్ని ఇస్తే ప్రతి పనికి మన దాన్ని కాళ్ళు పట్టుకుంటున్నావు. ఎందుకంట నీకెందుకు? నువ్వెందుకు వెళ్తున్నావు అక్కడికి? లేదా పంచాంగం చూస్తావంటే వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకో. చర్చికి ఎందుకు వచ్చావు? ఈ పాస్టర్ల దగ్గరికి ఎందుకు వచ్చావు? కొంతమంది పాస్టర్లు ఉంటారు దిక్కుమాలిన ఎదవలు, పనికిమాలిన ఎదవలు. పెంటలో ముచ్చిన చొప్పుతో కొట్టాలని. ఎందుకో తెలుసా? అయ్యగారు పంచాంగం ప్రకారం ఈరోజు బాగుంది. అవునమ్మా, చాలా మంచిదమ్మా. మన దేవుడు కూడా అలాగా తారీఖులు కొన్నిటిని ప్రేమిస్తాడమ్మా అని చెప్పి ఎదవలు ఉంటారు కదా సార్. పెద్దలు చెప్పండి, ఎదవలు నోట్లో పెంట కొట్టేశాలా. మళ్ళీ ఆడు పాస్టర్ ఇది చెప్తున్నా కూడా నీకు సిగ్గనిపించకపోతే, ఇది చెప్తున్నా కూడా నీ మనసులో మార్పు రాకపోతే, ఇది చెప్తున్నా కూడా ఇలాంటి దిక్కుమాలిన పని చేయకూడదు అనిపించకపోతే తగంటే ఎవరు చెప్ప. ఇది 2వది. 3వది అంటారండి, మీరు చాలా మంది ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు ఫాలో అవుతారా? సార్ చెప్పాడు సార్, ఆడు తాపి మేస్త్రి బాత్రూమ్ ఇటే ఉండాలన్నాడు సార్. ఆడు చెప్పాడు సార్ వాస్తు ప్రకారం. ఈ పాస్టర్లు కొంతమంది ఉంటారు దిక్కుమాల పాస్టర్. మనకు కూడా ఉంది సార్ వాస్తు అంటాడు. ఆడు ఎవడు చెప్పాడు? ఎక్కడుందో వాస్తు నాకు తెలియదు. వాస్తు అంటే ఏంటో తెలుసా మీకు? అసలు చెప్పాను. అయితే సార్ మీరు వాస్తు నమ్ముతారంటే ఒకే ఒక మాట చెప్తాను, వాస్తు నమ్మే అంత దమ్ము లేదు నాకు. నాకున్న ఒక్క దేవుడిని తృప్తిపరచలేక చేస్తున్నాను నేను. 8 మందిని ఏం చేస్తాను నేను? ఒక్కడు చెప్పింది ఏట్లేదు నేను. 8 మంది చెప్పింది నేనేం చేస్తాను? చేయగలనా? కాబట్టి నాకు అంత దమ్ము లేదమ్మా.
అమ్మో అంత లేదు మనం. మీకు ఏమన్నా ఉంటే చేసుకోండి సార్, నేను చాలా చిన్నోడు సార్, మీరు ఒక్క దేవుడిని తృప్తిపరుస్తాం, మేము చాలా సూపర్ సార్, 8 మందిని మేము తృప్తిపరిచేస్తామంటే చేసుకుంటాం. ఇవన్నీ క్రైస్తవులు చేసేవే. వాస్తు, కులం, మంచి గడియ, శుభ గడియ, ఇవన్నీ క్రైస్తవ్యం నుంచి వచ్చింది కాదు, బైబిల్ నుంచి వచ్చింది కాదు. వీళ్ళతో రాసుకొని పూసుకొని ఆచారాలు సొంతం చేసుకున్నాము. ఇశ్రాయేలీలు కూడా అదే చేశారు, ఏం తేడా లేదు. అందుకే దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. వాళ్ళు ఎంత దుర్మార్గులు అయిపోయారంటే దేవుడిని కొలిసేవాళ్ళు అయిపోయారు. మనం కూడా అంతే. దేవుడి స్థానం దేవుడికే, మన సొంత కబుర్లు మనకే. దిక్కుమాలిన పని చేయకూడదు అనిపించకపోతే తగంటే ఎవరు చెప్పండి.